ఎవరన్నా సరే మీతో లక్షలు సంపాదిద్దాము, రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతాము, లేదంటే ఒక 6 నెలల్లో మనం బెంజ్ కారు కొనేస్తాము. ఏం చేయక్కర్లేదు. జస్ట్ జనాలను జాయిన్ చేస్తే చాలు అని మీతో ఎవరన్నా చెప్తున్నారా? అయితే చెప్తాను, ఇది ఒక బిగ్ స్కామ్. సో ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది చేసే ఒక పిరమిడ్ స్కామ్ ఏంటంటే జనాలను జాయిన్ చేస్తే సరిపోతుంది. సో ఏం అవసరం లేదు, మీరు జనాలను ఒక ఇద్దరిని జాయిన్ చేయండి, వాళ్ళకి ఇద్దరిని జాయిన్ చేయండి. సో ఏమవుతుందండి, ఇది మనకి ఒక సినిమాలో చూస్తాం కదా, చిరంజీవి సినిమాలోని. సో నువ్వు ఇద్దరికి ముగ్గురు సాయం చేయ, వాళ్ళు ముగ్గురు సాయం చేస్తారు. ఇక్కడ సాయం చేయట్లేదండి మనం. సో జనాలు జాయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఒక స్కామ్ అవుతుంది. ఆ స్కామ్ అనే ఊబిలో మీరు వెళ్ళిపోతుంది. సో ఈ రోజు వాట్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్, వాట్ ఈస్ ద పిరమిడ్ స్కామ్ అనేది తెలుసుకుందాం. హాయ్, నేను మీ వెంకటేష్. ఈ రోజు మనం రెండాటికి ఉన్న డిఫరెన్స్ అనేది ఏంటనే తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామ్ ఏంటి? సో ఎవరైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో జనాన్ని జాయిన్ చేయండి, మీకు డబ్బులు వస్తాయి. ఒక ఇద్దరిని జాయిన్ చేసి మీరు కూర్చొని ప్రశాంతంగా మీరు పడుకున్నా సరే లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, లేదంటే ఒక పెద్ద బెంజ్ కార్ వేసుకుని తిరగచ్చు అని ఎవరైతే చెప్తారో, అలా చెప్పారంటే కన్ఫామ్ గా మీరు నిర్మోహమాటంగా వెంటనే చెప్పాల్సింది, మేము జాయిన్ అవ్వము, మేము ఆ నెట్వర్క్ మార్కెటింగ్ చేయము అని మొహమే చెప్పేసాను. ఎందుకంటే అది పిరమిడ్ స్కామ్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ ని సేల్ చేయాలి. ఒక లైక్ ఇది ఉంది, ఇది ఒక స్క్రబ్, దీన్ని మనం యూజ్ చేసాము, నచ్చింది, బాగుంది, ఓ 10 మందికి రిఫర్ చేస్తాం, లేదంటే నీ ఫ్రెండ్కో లేదా మీ తమ్ముడికో ఎవరికో రిఫర్ చేస్తాం, వాడు వచ్చి కొనుక్కున్నాడు. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను ఈ అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు, నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే అమౌంట్లు, ప్రమోటర్స్కి ఇచ్చే అమౌంట్లు, ఇవన్నీ ఒక 30% అయితే అందులో ఒక 10% ఏం చేస్తాను, నువ్వు మీ తమ్ముడిని తీసుకొచ్చి రిఫర్ చేసి ఆ స్క్రబ్ అయితే ఏదైతే ఉందో అది మీ బ్రదర్కి కొనిపించినందుకు, అంటే అక్కడ స్క్రబ్ సేల్ చేసినందుకు మీ కమిషన్ రూపంలో అమౌంట్ ఇస్తారు. సో ఎక్కడైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెట్వర్క్ మీద నడిచేది, అంటే జనాలు మౌత్ పబ్లికేషన్ వల్ల నడుస్తుంది ఇదంతా కూడా. సో ఎప్పుడైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్ లో జనాలు మనీ సర్క్యులేషన్ అనేది ఉండదు. ఉందంటే అది స్కామ్. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండేది ప్రొడక్ట్ ని సేల్ చేయాలి, సేల్ చేస్తేనే కమిషన్ వస్తుంది, కమిషన్ వస్తేనే నిజంగానే కారు కొనుక్కుంటావు. ఎప్పుడు రాత్రి కొనేవు. నువ్వు ఎంత ఎక్కువ ప్రొడక్ట్ సేల్ చేస్తే, ఎంత ఎక్కువ మంది ఆ ప్రొడక్ట్ నీ ద్వారా కొంటే, అప్పుడు ఎంత ఎక్కువ వాళ్ళకి ప్రాఫిట్ వస్తే అందులోంచి నీకు పర్సంటేజ్ ఇస్తారు, అప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, నిజంగానే నువ్వు కారు కొంటావు. చాలా మంది చెప్పేది నిజమే. నెట్వర్క్ మార్కెటింగ్ లో నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేసావు అంటే నిజంగానే కారు కొంటావు, లక్షాధికారు అవుతావు, నిజంగానే ఒక బెంజ్ కార్లో తిరుగుతావు, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తావు. సో ఎర్లీ రిటైర్మెంట్ కూడా తీసుకుంటావు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా నీకు వస్తుంది. కానీ ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి, కష్టపడకుండా ఏది రాదండి. సో జనాలు జాయిన్ చేసి కూర్చుంటే రాదు, కష్టపడాలి, ప్రొడక్ట్ ని సేల్ చేయాలి. నువ్వు ఎక్కువ ప్రొడక్ట్ సేల్ చేస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది, నిజంగానే అప్పుడు నిజంగానే నువ్వు కాదు. సో ప్రతి ఒక్కరు గమనించాలి, నెట్వర్క్ మార్కెటింగ్ అనే పేరుతో చాలా మంది మోసాలు చేస్తున్నారు. వాట్ ఇస్ ద నెట్వర్క్ మార్కెటింగ్, ఏది ఒరిజినల్ నెట్వర్క్ మార్కెటింగ్, ఏది ఒరిజినల్ గా ఉంది, ఏది అసలైన నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మీరు తెలుసుకోవాలి. సో గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చిందండి దీని మీద. మీరు ఏదైనా సరే ఎవరన్నా వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పి జనాలను జాయిన్ చేస్తామంటే అస్సలు జాయిన్ అవ్వద్దు. ప్రొడక్ట్ సేల్ చేయాలని ఎవరైతే చెప్తారో అది రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ అండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కదా, ప్రొడక్ట్ సేల్ అయితేనే మీకు కమిషన్ వస్తుంది, అప్పుడు మాత్రమే అమౌంట్ వస్తుంది మీకు. సో ప్రతి ఒక్కరు గమనించాలి. సో ఇప్పుడు మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకా కొత్త వీడియోస్ కోసం అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.